బైబిల్ ప్రకారంగానే మీరు నరకానికి పోతారు జీసస్ని దేవుడు అంటే. ఎందుకంటే బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, చండశాసనుడు. ఆయన మొత్తుకుంటా ఉంటాడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకెవరిని దేవుడిగా చేసుకోవద్దు, నన్ను కాకుండా ఇంకెవరినైనా దేవునిగా మీరు పూజించినట్లయితే మీ అంతు చూస్తా, మీ సంగతి తేలుస్తా అని చెప్పి ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఆయనకు అదే బాధ. మరి నువ్వేమో ఇప్పుడు వచ్చి ఆ బైబిల్ దేవుడిని, ఆ యెహోవాని ఆటలో అరటిపండులాగా పక్కన పెట్టేసి జీసస్ని దేవుడు అని అంటే, ఒకవేళ నిజంగా బైబిల్ దైవ గ్రంథం అయ్యి బైబిల్ దేవుడు నిజంగా ఉన్నట్లయితే నీ తోలు ఒలుస్తాడు ఆయన. తెలుసుకో, బైబిల్ ఫిలాసఫీ తెలుసుకో ఫస్ట్. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారని అందరూ క్రిస్టియన్స్ ఏమైంది మనకు ఏమైనా నష్టం వచ్చిందా? అందరూ క్రిస్టియన్స్ లోపల ఏమన్నా కత్తులు సానబెట్టించి ఏమన్నా డ్రిల్ చేస్తున్నారా కర్రలతోటి? ఏంటి మనకు వచ్చిన నష్టం? క్రైస్తవం పెరిగితే కొంపలు మునిగిపోతాయా? ఏంటి నష్టం అని చెప్పి చక్కగా నిమ్మలంగా అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈయనకి ఏమాత్రం చరిత్రలో ప్రవేశం ఉన్నా, చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా